లెసన్లో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం చూస్తున్నాం. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటంటే ఒక బాడీకి బిఫోర్ కొలిషన్ ఎంతైతే మొమెంటం ఉంటుందో సో ఆఫ్టర్ కొలిషన్ కూడా అంతే మొమెంటం ఉంటుంది. సో బిఫోర్ కొలిషన్ మొమెంటం షుడ్ బి ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిషన్ మొమెంటం మనం ప్రూవ్ చేద్దాము. ఫస్ట్ m1 బాడీ m2 బాడీ, m1 బాడీ u1 వెలాసిటీతోని m2 బాడీ u2 వెలాసిటీతోని సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో u1 ఈజ్ velocity is more than u2. సో ఆఫ్టర్ సమ్ టైం అవి ఏమవుతాయంటే కొలైడ్ అవుతాయి. కొలైడ్ అంటే జస్ట్ అలా కొలైడ్ అయ్యి మళ్ళీ సపరేట్ అయిపోతాయి. ఆఫ్టర్ సమ్ టైం కొలైడ్. సో ఆఫ్టర్ కొలైడ్ మళ్ళీ సపరేట్ అయిపోయి m1 v1 వెలాసిటీ m2 v2 వెలాసిటీతో అవి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. అప్పుడు బిఫోర్ కొలిజన్ వాట్ ఈస్ ద మొమెంటం? హియర్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఫస్ట్ బాడీ అండ్ by the second body is equal to minus F21. This already you know the equation. And here delta P by delta T, here minus delta